రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తుంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పాములు కదుపుతుంది. అన్నా డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశంపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వెళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్న లోక్సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వెళ్లనుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నా డీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి తమిళనాడులోని తెలుగువారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్ని ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి, మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతనాన్ని వేషం కట్టుకుని దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చిన టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలాషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. 15 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేష్ కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరు భావన. చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్కు ఏపీలో పెద్దగా ఓట్లు లేకపోయినా ఆయన సినిమా ఇమేజ్ని వాడుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టు చేసే దాని ప్రభావం ఏపీలో కూడా ఉండవచ్చునని ఒక అంచనా అట. తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసిన ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్కచోట తప్ప పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కానీ సనాతనని వేషం కట్టి ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడం లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నా డీఎంకే బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథాప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎట్లాంటి అబద్ధాలు ఆడారో అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయర్పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుతున్నానని అనడం, కూరగాయల మార్కెట్కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు అనేక అంశాల్లో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలు తెలుసు. అన్నా డీఎంకే బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఒక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేస్తున్నారన్నమాట.